వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఒకప్పుడు సమస్యల నిర్ధారణకి వాడే రేడియాలజీ విభాగం నవేడేస్ అనేక రకాల ట్రీట్మెంట్స్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ తోటి ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ పరిష్కారాలు కూడా చూపిస్తూ ఉంది. మరి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఏంటి, దీని ద్వారా ఎలాంటి పరిష్కారాలు ఉంటాయి, సర్జరీ అవసరం లేకుండా ఇంటర్వెన్షనల్ పద్ధతిలోనే ట్రీట్మెంట్స్ అందించగలుగుతున్నారా, ఈ విభాగం ప్రత్యేకత ఏంటి, రేడియాలజీలో చోటు చేసుకుంటున్న కొత్తదనాలపై వివరాలు అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ సురేష్ గిరగాని గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. నమస్తే. అంటే రేడియాలజీ గురించి, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ గురించి ఒకసారి క్లియర్గా చెప్తారు. రేడియాలజీ మీ అందరికి తెలిసినట్టే ఇది వ్యాధి నిర్ధారణ కోసం చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. మనకు అందరికీ తెలుసు. సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ, అల్ట్రాసౌండ్ ద్వారా కానీ వివిధ రకాల వ్యాధులకి మనం నిర్ధారణ చేయగలుగుతున్నాం. ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఏదైతే ఉందో అది చాలా అద్భుతమైనటువంటి చికిత్సా విధానం. దాంట్లో ఎక్స్రే లేదంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐ యూజ్ చేసి వివిధ రకాలైనటువంటి రక్తనాళాల ప్రాబ్లమ్స్ని మనం తల నుంచి కాలు వరకు ఎక్కడి వరకైనా మనం ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో దీంట్లో గొప్పదనం ఏంటంటే ఓపెన్ సర్జరీ అనేది మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఎటువంటి కొట్టు లేదంటే కోత అట్లాంటివి లేకుండా పేషెంట్కి రికవరీ అనేది ఫాస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ పర్టికులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ విభాగం దాంట్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అడ్వాంటేజ్ అన్నమాట. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనగానే ఎక్కువగా వెరికోజ్ వెయిన్స్కి ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ స్పెషాలిటీ తోటనే ఈ మధ్య బాగా ఐడియా వస్తుంది. ఇంకా ఎలాంటి వాటికి ట్రీట్మెంట్స్ ఉంటుంది అంటారు? అయితే ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ విభాగం ఏదైతుందో మనకు దాన్ని అర్థం చేసుకునే ముందు ఒకటి, గుండెకి ఎలాగైతే రక్త ప్రసరణ ఇంపార్టెంట్, దానికి రక్తనాళాలు ఎలా అయితే ఉంటాయో, హార్ట్ అటాక్ వస్తుంది రక్తనాళాలు బ్లాక్ అయితే, సేమ్ అదే సిచ్యువేషన్ అంటే అదేటువంటి సిస్టమ్ బాడీ అన్ని అవయవాలకు ఉంటుంది. అంటే మెదడుకు ఉండొచ్చు, దాని తర్వాత కాళ్ళకి, చేతులకి, దాని తర్వాత కాలేయం, చిన్న పేగు. సో వీటన్నిటికి కూడా మనకు రక్త ప్రసరణ అనేది ఉంటుంది. రక్త ప్రసరణ అనేది రక్తనాళాలు లేదా మనం తెలుగు పరిభాషలో నరాలు అంటాం. సో వీటి ద్వారా జరుగుతుంది. అది మంచి రక్త నాళాలు ఉండొచ్చు, చెడు రక్తనాళాలు ఉండొచ్చు. సో వాటిల్లో బ్లాక్స్ కానీ అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ అంటే ఎదర్ బ్లాక్స్ క్లాట్స్ ఫామ్ కావచ్చు, లేదంటే వెయిన్స్లో చెడు రక్తనాళాల్లో క్లాట్స్ ఫామ్ కావచ్చు, కొన్నిసార్లు రక్తనాళాల నుంచి బ్లీడింగ్ కావచ్చు. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు మనకి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఉపయోగపడుతుంది. సో చూచాయగా చూసుకున్నట్టయితే దాంట్లో ఏం సిమ్టమ్స్ ఉండొచ్చు అంటే మనం ఆ రక్తనాళాలు ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి, ఆ అవయవాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. బ్రెయిన్ కనుక తీసుకుంటే పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది, బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. అదే మనకు కాలు కనుక తీసుకుంటే కాళ్ళలో పొళ్ళు కావడం, ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్లో, లేదంటే అల్సర్స్ ఫామ్ కావడం, కాలు నల్లగా మారిపోవడము, లేదంటే డీబీటీ వచ్చినప్పుడు అంటే వెయిన్స్ బ్లాక్ అయినప్పుడు కాలు వాపు రావడం. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అన్నమాట. సో వీటన్నిటిలో కూడా మనకి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ విభాగంలో దీని ద్వారా సొల్యూషన్స్ అంటే ట్రీట్మెంట్ విధానాలు అయితే అవన్నీ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. అంటే శరీరంలో ఎక్కడైనా రక్తనాళాలకి సంబంధించిన సమస్యలు వస్తే ఇంటర్వెన్షనల్ రేడియాలజీతో పరిష్కారాలు ఉంటాయి. అంటే హార్ట్ ఏదైతే కార్డియాలజిస్ట్ డీల్ చేస్తారు, మిగతా అన్ని మీరే చూస్తారంటారా? రక్త ప్రసరణకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఏదైతుందో వాటి అన్నిటి కూడా మనకు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా డెఫినెటివ్గా ట్రీట్మెంట్ విధానాలు అనేవి లాస్ట్ 5-6 ఇయర్స్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయన్నమాట దీంట్లో. సో అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంటాం. ఓకే. అంటే ఇప్పుడు మీరు మెదడుకి సంబంధించి కూడా చూస్తారన్నారు కదా, ఫస్ట్ బ్రెయిన్ గురించి మాట్లాడితే ఏముంటాయి అంటారు? సో మెదడు గురించి అంటే మేడం దాంట్లో పేషెంట్స్ కొంతమంది మనకి రక్తనాళం బ్లాక్ అయినప్పుడు పక్షవాతంతో రావచ్చు, మూతి వంకర పోవచ్చు, లేకపోతే కొంతమంది పేషెంట్స్ ఓన్లీ మాట పడిపోవచ్చు, మాట ఒక్కటే రాకపోవచ్చు. సో ఇలాంటప్పుడు పేషెంట్స్ కనుక మనకు 2 రకాలుగా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఆల్రెడీ పక్షవాతం ఎప్పుడు ఒక 1-2 మంత్స్ బ్యాక్ వచ్చి మళ్ళీ రిస్క్ ఎక్కువ ఉన్న పేషెంట్స్లో ఫర్దర్గా రాకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు. లేదు అంటే పక్షవాతం కనుక పేషెంట్కి వచ్చినప్పుడు 24 అవర్స్ లోపల కనుక రాగలిగితే మనం రక్తనాళం బ్లాక్స్ని క్లియర్ చేసి పేషెంట్ ఒక 1-2 వీక్స్ నడిచే పరిస్థితికి తీసుకురావచ్చు. సో ఈ 2 రకాల ట్రీట్మెంట్స్ అనేటివి కూడా మనకు దీంట్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ పద్ధతి ద్వారా చేసుకోవచ్చు. ఇవి కాకుండా కొన్నిసార్లు పక్షవాతము రక్తనాళాల్లో లీక్స్ అంటే బుడగలు, రక్తనాళాల మీద బుడగలు కూడా రావచ్చు, బ్రెయిన్ అన్యూరిజమ్స్ అంటాం. సో దాంట్లో కూడా మనకు ఈ పద్ధతి ద్వారా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ పద్ధతి ద్వారా ఆ బుడగలు లేదంటే ఏదైతే లీక్స్ ఉన్నాయో, ఆ హోల్స్ ఉన్నాయో, ఆ హోల్స్ని మనం క్లియర్ చేసే అవకాశం ఉంటుంది ఈ పద్ధతి ద్వారా. సో ఈ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మెదడులో ఉండొచ్చు, లేదంటే మెడలో ఉండొచ్చు, క్లాట్స్ ఏవైతే ఉన్నాయో. సో వాటిని క్లియర్ చేయడం ద్వారా పేషెంట్కి మనము తొందరగా పక్షవాతం నుంచి లేదంటే మాట పడిపోవడం లేదంటే మూతి వంకరపోవడం నుంచి
తొందరగా క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. ఇంకా ఏ ఏ సమస్యలు అంటారు? లివర్కి సంబంధించిన సమస్యల, ఫైబ్రాయిడ్స్కి కూడా వింటుంటాం, ఇవన్నీ ఎంతవరకు అందుబాటులో ఉన్నాయంట? అయితే మనకు కామన్గా ఉన్నటువంటి ఈ డిసీజెస్ కనుక కమ్యూనిటీలో చూసుకున్నటువంటి అయితే ఒకటి మన స్ట్రోక్ గురించి మాట్లాడుకున్నాం, పక్షవాతం. ఇది కాకుండా రక్త సరఫరా అనేది కాళ్ళలో కూడా కొన్నిసార్లు తగ్గుతుంది. సో దానివల్ల కాళ్ళలో పుళ్ళు, దాని తర్వాత కాళ్ళు నల్లపడిపోవడం, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటారు. సో దాంట్లో కూడా ఏంటంటే మనకు రక్త సరఫరణ అంటే ఈ ఆక్సిజన్ గ్లూకోజ్ అందకపోవడం వలన ఈ కాళ్ళకి, సో దానివలన మజిల్స్, దాని తర్వాత చర్మం చచ్చుపడిపోయి అది నెక్రోసిస్ అంటే నల్లగా మారిపోవడం జరుగుతుంది అనమాట. సో మనం రక్త ప్రసరణ అనేది పునరుద్ధరించగలిగితే దానివల్ల కూడా మనకి అల్సర్స్, మానని పుండ్లు, నడిస్తే విపరీతమైనటువంటి పెయిన్, ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో దీనికి 2 పద్ధతులు ఉంటాయి. ఓపెన్ సర్జరీ ద్వారా చేయొచ్చు, లేదంటే లోపల నుంచి మనం ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. సో ఇది కాళ్ళకు సంబంధించింది. కాళ్ళల్లో ఇంకా డీవీటీ అనేటువంటి ఒకటి ప్రాబ్లం మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఎమర్జెన్సీ అంటే కాళ్ళలో చెడు రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు, మైనర్ బ్లాక్స్ ఉంటే కనుక మందులు సరిపోతాయి. ఎక్స్టెన్సివ్ బ్లాక్స్ ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా క్లాట్స్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడు కూడా మనకు ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇది కాకుండా, కాళ్ళకు సంబంధించి కాకుండా ఇంకా ఎటువంటి అవయవాల్లో మనకి అప్లికేషన్స్ ఉన్నాయంటే కొన్నిసార్లు ఈ మూల కారణాన్ని మనం ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ కనుక తీసుకుంటే, ఫైబ్రాయిడ్స్ అనేటివి హార్మోన్ డిపెండెంట్ అండి. హార్మోన్స్ ఎక్కువైనప్పుడు అంటే ఈ పేషెంట్స్ యుక్త వయసులో ఉన్నప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ పెరుగుతూ ఉంటాయి. సో వాటికి రక్త ప్రసరణ కనుక ఎక్కువైనప్పుడు అవి పెరుగుతూ ఉంటాయి, దాంతో సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. అంటే మనకి ఆ రక్త ప్రసరణ కనుక మనం బ్లాక్ చేయగలిగితే ఆ సిమ్టమ్స్ యాజ్ వెల్ యాజ్ ఆ ఫైబ్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ష్రింక్ అవుతాయి అన్నమాట. అంటే మనకు సైజ్ తగ్గిపోతే కొన్నిసార్లు సిగ్నిఫికెంట్గా సిమ్టమ్స్ అనేది తగ్గడం జరుగుతుంది. సో ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీ పద్ధతి ద్వారా మనము ఆ మూల కారణాన్ని, రక్త ప్రసరణకు సంబంధించినటువంటి మూల కారణాన్ని ట్రీట్ చేయగలుగుతున్నాం. ఇది ఒక అద్భుతమైన విషయం అండి దీంట్లో. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ అంటారు, అదేనా? ఈ ట్రీట్మెంట్ మరి ఎందుకని అంత ఎక్కువగా ఎక్స్టెన్సివ్గా తీసుకోకుండా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం, మనం రకరకాల ట్రీట్మెంట్ ఒక్కోసారి హిస్టరెక్టమీ కూడా ప్రిఫర్ చేయడం చూస్తుంటాం. మరి ఇది ఉంది కదా ఈజీగా, ఇది ఎందుకు ఎక్కువగా ప్రిఫర్ చేయరు? అంటే ఇది బేసిక్గా మనం దీని గురించి చెప్పదలుచుకుంటే అంటే అవేర్నెస్ అండి. అంటే మనకు మోర్ అండ్ మోర్ పేషెంట్స్ విల్ కమ్ టు నో. దాని ద్వారా ఈ ట్రీట్మెంట్ అనేది ఎక్కువ పేషెంట్స్కి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అయితే ఇది అందరు పేషెంట్స్ కూడా ఉపయోగపడుతుంది అంటే కొంతమంది ఎస్పెషల్లీ ఇంకా వాళ్ళకు ఫ్యామిలీ ఇంకా ప్లాన్ చేసుకునే వాళ్ళకు, ఇంకా పిల్లలు కాని వాళ్ళకు, లేకపోతే పిల్లలు ఫ్యామిలీ కంప్లీట్ కాని వాళ్ళకు ఇది ఉపయుక్తకరమైనటువంటి ట్రీట్మెంట్ కాదు. సో ఫ్యామిలీ ఎవరికైతే కంప్లీట్ అయ్యి, ఎవరైతే వాళ్ళు యూట్రస్ ప్రిజర్వ్ చేయాలనుకుంటున్నారో, గర్భాశయం తీసేయద్దు అనుకున్నారో, లేదంటే కొన్ని పేషెంట్స్లో సర్జరీ అనేది హై రిస్క్ ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్లో డెఫినెట్గా ఇది ఫస్ట్ ఆప్షన్ అండి. మనకు అబ్రాడ్లో కానీ యూఎస్ గైడ్లైన్స్ ప్రకారం కానీ ఎవరైతే పేషెంట్స్ ఫ్యామిలీ కంప్లీట్ అయి ఉన్నారో, ఎవరైతే పేషెంట్స్ బ్లీడింగ్ అనేది మేజర్ సిమ్టమ్ ఈ ఋతుక్రమంలో వచ్చినప్పుడు, రక్తస్రావం ఎక్కువైతున్నప్పుడు, అలాంటప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ కనుక కారణం అయితే వాళ్ళకి డెఫినెట్గా ఇది మంచి ట్రీట్మెంట్ ఆప్షన్ అండి. సో ఇది మనకు అవేర్నెస్ లెవెల్ పెరుగుతున్న కొద్దీ అండ్ వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ పేషెంట్స్ నౌ. వాళ్ళే మనకు వచ్చి అడుగుతున్నారు. ఈ ఏ సైజ్ ఫైబ్రాయిడ్ అయినా ట్రీట్మెంట్ ఇవ్వగలరా? సైజ్ అండ్ నెంబర్ అనేది దీంట్లో క్రైటీరియా కాదండి. ఎస్పెషల్లీ మరీ అంటే కొన్నిసార్లు దానివల్ల గర్భాశయం అనేది ఈ మిడ్ అబ్డామిన్ కంటే పైకి వచ్చినప్పుడు ఇది దీనికంటే సర్జరీ బెటర్ ఉంటుంది. సో ఒక 9-10 సెంటీమీటర్స్ వరకు కూడా డెఫినెట్గా ఇది మంచి ఆప్షన్ అండి, ఇది ఎంబోలైజేషన్ అనేది. ఓకే. అంటే ఈ పద్ధతిలో ఫైబ్రాయిడ్స్ని తొలగిస్తే, యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ అనే పద్ధతిలో రికరెన్స్ కూడా ఉండే రిస్క్ ఉంటుందంటారు? అంటే దీంట్లో ఏంటంటే అండి, కంప్లీట్గా ఫైబ్రాయిడ్ అనేది మాయం కాదు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత ష్రింకేజ్ అవుతుంది. సిమ్టమ్స్ అనేది గొప్ప రిలీఫ్ ఉంటుంది. సిమ్టమ్స్ ఈ ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుందో అది మంచి రిలీఫ్ ఉంటుంది దానికి. సో మనము వీఆర్ నాట్ టార్గెటింగ్ కంప్లీట్ రిమూవల్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్. సో సర్జరీ తర్వాత కూడా కొన్నిసార్లు మళ్ళీ ఫైబ్రాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీంట్లో కూడా ఆ రిస్క్ ఉంటుంది, మళ్ళీ ఫైబ్రాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ వాట్ వీఆర్ ఎయిమింగ్ ఎట్, మనం దేని గురించి మన ఉద్దేశం ఏంటంటే సిమ్టమ్స్ రిలీవ్ చేయాలన్నమాట. కంప్లీట్ ఫైబ్రాయిడ్ రిమూవల్ అనేది దీంట్లో జరగదు. బట్ దీంతో ఏంటంటే లాంజివిటీ కూడా బాగానే ఉంటుంది. 5-6 ఇయర్స్ వరకు మనకు డెఫినెట్గా ఈ బ్లీడింగ్ అనేది తగ్గిపోతుంది. దాని తర్వాత హార్మోన్స్ మెనోపాజ్తో పాటు హార్మోన్స్ తగ్గినప్పుడు ఫైబ్రాయిడ్స్ కూడా సైజ్ తగ్గిపోతాయి. సో దీని ద్వారా మనం ఏంటంటే గర్భాశయం అనేది గర్భాశయం తీసేయడంలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అవి కూడా
మేజర్ సర్జరీని మనం అవాయిడ్ చేయవచ్చు. ఓకే. అంటే ఇప్పటిదాకా మీరు చెప్పినట్టుగా బ్రెయిన్ ఎన్యూరిజమ్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ సందర్భాల్లో అండ్ యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ లాగా అండ్ వెరికోస్ వెయిన్స్కి ఇంకా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఎక్కడ ఉపయోగపడుతుంది? ఇంకా అడ్వాన్సెస్ వస్తున్నాయండి. లైక్ థైరాయిడ్ నాడ్యూల్స్ అంటారండి. అంటే థైరాయిడ్లో క్యాన్సర్ కారకం కానటువంటి నాడ్యూల్స్, చాలామంది కొలాయిడ్ నాడ్యూల్స్ లేదా బినైన్ నాడ్యూల్స్ అంటారు, థైరాయిడ్ వాపుతో వస్తారు. సో వాటిల్లో కూడా కన్వెన్షనల్గా సర్జరీ చేస్తారండి. సో అది కాకుండా ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఏంటంటే అబ్లేషన్ ట్రీట్మెంట్స్ అని వచ్చాయి. అంటే ఏంటంటే దాంట్లో స్కాన్లో చూస్తూ నీడిల్ చొప్పిస్తాం ఆ నాడ్యూల్లోకి. నీడిల్ చొప్పించిన తర్వాత దాన్ని బర్న్ చేస్తాం. అలా బర్న్ చేసినప్పుడు ఆ కంప్లీట్ నాడ్యూల్ అనేది స్ట్రింక్ అయిపోతుంది అనమాట. సో దాని ద్వారా మేజర్ స్కార్స్ అంటే కుట్టు మన మెడ మీద బయటికి అవ్వటట్టు ఆ కుట్టు లేకుండా మేజర్ సర్జరీ అనేది అవాయిడ్ చేయొచ్చు. సో ఇది థైరాయిడ్ క్యాన్సర్ కాకుండా బినైన్ థైరాయిడ్ నాడ్యూల్స్కి ఇది మంచి ట్రీట్మెంట్ ఆప్షన్ అండి. సో దీన్ని మైక్రోవేవ్ అబ్లేషన్ లేదంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ట్రీట్మెంట్స్ ద్వారా ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ని ఇంటర్వెన్షన్ రేడియాలజీ పద్ధతిలో కంప్లీట్గా మనము సైజ్ తగ్గించవచ్చు దాంట్లో కూడా. ఓకే. ఒక్కోసారి వాయిస్ కూడా చేంజ్ అవ్వడం, అక్కడ వాయిస్ బాక్స్లో అక్కడ కూడా నాడ్యూల్స్ ఉండడం ఇలాంటివి చూస్తుంటాం. వాటికి ఏమైనా పనిచేస్తుంది అంటారా? ఇది దీంట్లో రిస్క్ అనేది డెఫినెట్గా సర్జరీతో కంపేర్ చేస్తే కొంచెం లెస్సే ఉంటుంది, అంటే వాయిస్ పోవడం చేసిన తర్వాత. ఎందుకంటే మనం చేసేటప్పుడు ఆ నాడ్యూల్ పక్కన దాన్ని ఆ వాయిస్ నర్వ్ ఏదైతుందో ఆ నర్వ్ నుంచి సపరేట్ చేసి చేస్తామన్నమాట, ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేసి. సో దాని ద్వారా వాయిస్ నర్వ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తగ్గిపోతుంది యాజ్ కంపేర్ టు మనకు సర్జరీతో కంపేర్ చేస్తే. సో ఇది కాకుండా ఇంకా ఈ అబ్లేషన్ ప్రక్రియ ఏదైతే నీడిల్ పెట్టి మనం బర్న్ చేస్తామని చెప్పామో ఆ అబ్లేషన్ ప్రక్రియ ఇంకా లివర్కి సంబంధించిన ట్యూమర్స్లో కూడా ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మంచి కంప్లీట్ క్యూరేటివ్ ఆప్షన్ అనమాట లివర్ క్యాన్సర్స్లో. సో ఇది కాకుండా ఇంకా ఈ మధ్య కాలంలో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఒక అడ్వాన్స్ వచ్చిందండి. ఎస్పెషల్లీ కామన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపు, బీపీహెచ్ అంటాం. సో దానికి మనం ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటాం. ఎంబలైజేషన్ అంటే రక్తనాళం క్లోజ్ చేయడం. సో దాంట్లో ఏంటంటే ఈ ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబలైజ్ చేసినప్పుడు ఆ ప్రోస్టేట్ గ్రంథి వాపు అనేది తగ్గిపోతుంది. సో దాని ద్వారా యూరిన్ సిమ్టమ్స్ అంటే తనకి పూర్తిగా యూరిన్ పోయిన ఫీలింగ్ కాకపోవడం, తర్వాత యూరిన్ అటువంటి ప్రవాహం అనేది బాగా స్లో కావడం. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్తోనే ఉంటారు పేషెంట్స్ యూజువల్గా ఈ ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్నప్పుడు. సో ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబలైజ్ చేసిన తర్వాత ఈ సిమ్టమేటిక్ రిలీఫ్ అనేది బెటర్గా ఉంటుందండి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది ఓన్లీ పేషెంట్స్ ఎవరైతే సర్జికల్లీ హై రిస్క్ ఉంటారో వాళ్ళకి ఈ ప్రోస్టేటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు చెప్తూ ఉన్నారు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ తోటి అనేక రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని. అండ్ అంటే లివర్కి సంబంధించిన క్యాన్సర్స్ అంటే ఇనిషియల్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ ఉంటుందంటారా ఈ విభాగంతో? అవునండి. లివర్ క్యాన్సర్స్ అనేది మనకు ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేసినప్పుడు సైజ్ తెలుస్తుంది మనకి. సో సైజ్ లెస్ దెన్ 3 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు మనకు అబ్లేషన్ ట్రీట్మెంట్ ద్వారా, అంటే ఏదైతే మనం నీడిల్ పెట్టి దాన్ని బర్న్ చేస్తామని చెప్పాము, సో ఆ ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుంది. సో ఆ సైజ్ అండ్ మనకు కొన్నిసార్లు 2 లేదా 3 నాడ్యూల్స్ కూడా ఉండొచ్చు ఆ క్యాన్సర్ గడ్డలు అనేటివి. సో ఎర్లీ స్టేజ్లో అంటే 3 సెంటీమీటర్స్ లెస్ దాన్ 3 ఉండి అట్ ద సేమ్ టైం 3 కంటే తక్కువ నెంబర్ ఉన్నప్పుడు మనం ఈ అబ్లేషన్ ట్రీట్మెంట్ చేసినప్పుడు కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుంది. సో ఇది అప్రూవ్ ట్రీట్మెంట్ అండి అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ కూడా. సో ఇట్ ఈస్ ఎ గుడ్ సర్జికల్ ఆల్టర్నేటివ్, అంటే సర్జరీకి మంచి ఆల్టర్నేటివ్ అనమాట, అండ్ మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. సర్జరీ, రేడియేషన్, కీమో ఇంకా అవసరం లేదంటారా ఈ ట్రీట్మెంట్ తర్వాత? ఎర్లీ స్టేజ్లో వచ్చినప్పుడు డెఫినెట్గా ఇది మంచి ట్రీట్మెంట్ ఆప్షన్. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ ఫాలోఅప్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి చూడడం, దానికి సంబంధించిన బ్లడ్ పారామీటర్స్ చెక్ చేయడం, ఇవి చేయడం ద్వారా ఏమవుతుందంటే ఫర్దర్గా ఏమన్నా వేరే ప్లేస్లో ఇంకెక్కడైనా క్యాన్సర్ గడ్డలు కొత్తగా వచ్చే అవకాశం ఉంటే మనం వాటిని కూడా ఎర్లీ స్టేజ్లో పసిగట్టే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే మొత్తానికి ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ఏ ట్రీట్మెంట్ అయినా డే కేర్ ప్రొసీజర్గానే చేస్తూ ఉంటారు, ఎలాంటి చిన్న కోత కూడా ఉండదు. అంటే ఇది డిపెండ్ ఆర్గాన్ మేము, అంటే సపోజ్ బ్రెయిన్ది తీసుకోండి, బ్రెయిన్ వరకు కొంచెం పేషెంట్స్ ముందే కొంచెం డిజేబిలిటీతో మిగతా ఇబ్బందులతో వస్తారు కాబట్టి అడ్మిషన్ డ్యూరేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, 2 రోజుల నుంచి వారం రోజుల వరకు ఉంటుంది. వేరాజ్ మీరు ఇప్పుడు యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ తీసుకోండి, లేదంటే లివర్ క్యాన్సర్ సంబంధించి తీసుకోండి, లేదంటే వారికోస్ వెయిన్స్ తీసుకోండి, లేదా థైరాయిడ్ నాడ్యూల్స్ తీసుకోండి, థైరాయిడ్ అబ్లేషన్, ఇవన్నీ కూడా మనకి అదే రోజు డిశ్చార్జ్ లేదంటే మర్నాడు డిశ్చార్జ్ చేయవచ్చు.
ఓకే. సో ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు పేషెంట్స్కు మిగతా రోగ సంబంధించినటువంటి అనుబంధ వ్యాధులు ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే పేషెంట్స్ని కొన్ని రోజులు హాస్పిటల్ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ తోటి ట్రీట్మెంట్స్ ఎమర్జెన్సీగా అందించాల్సిన సందర్భాలు ఉంటాయా? మంచి ప్రశ్న మేము. సో నేను కొన్ని చెప్పాను, లైక్ ఫైబ్రాయిడ్స్ కానీ లేదంటే థైరాయిడ్ నాడ్యూల్స్ కానీ ఇవన్నీ ఎమర్జెన్సీస్ కాదు. కానీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది డెఫినెట్గా ఒక లైఫ్ సేవింగ్ చికిత్సా విధానం అనొచ్చు కొన్ని కండిషన్స్లో. ఎలాంటివి అంటే ఇంతకుముందు చెప్పినట్టు బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి, పక్షవాతంతో వచ్చినప్పుడు 24 గంటల విండో పీరియడ్ ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. దీని గురించి చాలా వరకు మేము అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నాం. 24 అవర్స్ లోపల వస్తే రక్తనాళ బ్లాక్స్లో వస్తే మన రక్తనాళ బ్లాక్స్ క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా బాడీలో కొన్నిసార్లు బ్లీడింగ్ అయిపోతుందండి. దాంతో కూడా రక్తస్రావంతో కూడా పేషెంట్స్ లైఫ్ రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కూడా టైంకి రాగలిగితే కంప్లీట్ ఆర్గన్ డ్యామేజ్ అయ్యేలోపు రక్తస్రావం అంటే సపోజ్ మనకు ప్రసవం తర్వాత వచ్చే రక్తస్రావం, గర్భాశయ స్రావం కానీ లేదంటే కొన్నిసార్లు దగ్గులో రక్తం పడి కూడా కొంతమంది ప్రాణ ప్రమాదం ఉన్న పేషెంట్స్ కానీ, దాని తర్వాత కొన్నిసార్లు ఈ జిఏ బ్లీడ్ అంటాం. జిఏ బ్లీడ్ అంటే మనకి పేగులో అటువంటి బ్లీడింగ్, కొన్నిసార్లు రక్తస్రావం చాలా ఎక్కువైపోతుంది. సో ఈ పేషెంట్స్ వాళ్ళకి కనుక టైంలో రాగలిగితే మనం రక్తస్రావం ఎక్కడి నుంచి అవుతుందో తెలుసుకొని వితౌట్ ఎనీ ఓపెన్ సర్జరీ మనం ఆ బ్లీడింగ్ పాయింట్ని తొడ ద్వారా లేదా కాల్ ద్వారా చేయి ద్వారా వెళ్ళి ఆ ఎగ్జాక్ట్ పాయింట్ని క్లోజ్ చేయగలుగుతాం అనమాట. దాన్ని ఎంబోలైజేషన్ ప్రక్రియ అంటాం. సో ఇది సెకండ్ కండిషన్. మొదటి కండిషన్ స్ట్రోక్ చెప్పాను, సెకండ్ది బ్లీడింగ్ ఉన్నప్పుడు, థర్డ్ ఇది డీవీటీ అండి. సో ఈ డీవీటీ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు అది సెమీ ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో ఎక్స్టెన్సివ్గా ఉన్నప్పుడు అది కొన్నిసార్లు లంగ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్రాంబోఎంబాలిజం అంటాం, పల్మరీ థ్రాంబోఎంబాలిజం. సో అది కూడా ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీ. వాళ్ళల్లో కూడా పేషెంట్స్ మనకు టైంకి రాగలిగితే ఆ క్లాట్స్ తీసేయడము, దాని తర్వాత ఒకవేళ లంగ్స్కి వెళ్తే దానికి ఇంజెక్షన్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ పద్ధతిలో ఉన్నాయండి. అంటే కాళ్ళల్లో సిరలు సూపర్ఫిషియల్గా ఉన్నా లేకపోతే డీప్గా ఉన్న డీబీటీ అయినా లేకపోతే వెరికోజ్ వెయిన్స్ అయినా ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అయితే కాళ్ళల్లో ఆర్టరీస్కి సంబంధించిన సమస్యలు, వాట్లో బ్లాకేజెస్, పిఏడీస్ అంటుంటారు. ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటారు? అగైన్ అంటే దీంట్లో ఇది రక్తనాళం అంటే మంచి రక్తనాళాలకు సంబంధించినటువంటి ఆర్టరీస్ అంటే మనకు మంచి రక్తనాళాలు అండి. సో ఎప్పుడైతే ఈ రక్తనాళాలు లెస్ దెన్ అంటే మామూలు బ్లాక్, మోడరేట్ బ్లాక్ అంటాం, అంటే 70% కంటే బ్లాక్ తక్కువ ఉన్నప్పుడు మందుల ట్రీట్మెంట్ సరిపోతుందండి మనకి. అంటే రక్తం పలుచుకునే మందులు పెడతాం, దాని తర్వాత కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసేటువంటి మెడికేషన్ పెట్టి, దాని తర్వాత పేషెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాం, స్మోకింగ్ కానీ డయాబెటీస్ కంట్రోల్ కానీ ఇవన్నీ చెప్తాం. ఒకవేళ బ్లాక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు పేషెంట్ సిమ్టమ్స్ ఏముంటాయంటే నడుస్తుంటే పెయిన్ వస్తుంది. ఒక 50 మీటర్స్ 100 మీటర్స్ నడిచిన తర్వాత దే కాంట్ వాక్ మోర్, అంటే ఇంకా అంతకంటే ఎక్కువ నడవలేరు. సో ఇంకా సివియర్ స్టేజ్ వచ్చినప్పుడు ఏంటంటే కాలు నల్లగొప్పిపోవడం, ఎస్పెషల్లీ పాదాలలో పాదాల వేళ్ళలో నల్లగొప్పిపోవడం, దాని తర్వాత స్కిన్ చేంజ్ కావడము, దాని తర్వాత కొన్నిసార్లు విపరీతమైన నొప్పి, కూర్చున్నప్పుడు నొప్పి, నడిచిన నొప్పి. సో దీన్ని క్రిటికల్ ఇస్కెమియా అంటాం. సో ఈ కండిషన్ ఉన్నప్పుడు ఏంటంటే రక్తనాళ బ్లాక్ అసెస్ చేస్తామండి. బ్లాక్ కనుక సిగ్నిఫికెంట్గా బాగా పెద్దగా బ్లాక్ ఉంటే ఓపెన్ సర్జరీతో వెళ్ళే అవకాశం ఉంటుంది. షార్ట్ సెగ్మెంట్ అంటే తక్కువ లెంత్ బ్లాక్స్ ఉంటే మనకు ఈ యాంజియోప్లాస్టీ మెథడ్లో, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ పద్ధతిలో యాంజియోప్లాస్టీ అంటే ఆ బ్లాక్లో వైర్ పాస్ చేసి బెలూన్తో ఆ బ్లాక్ని క్లియర్ చేసేస్తాం. ఓకే. అవసరమైతే స్టెంట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో దీని ద్వారా వెంటనే రక్త ప్రసరణ పునరుద్ధరించబడుతుంది. పేషెంట్ సిమ్టమ్స్ కొన్నిసార్లు కాల్ కట్ చేయాల్సిన అవసరం రావచ్చు, యాంపిటేషన్ అంటాం, ఎస్పెషల్లీ సివియర్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో ఉంటుంది. సో దాన్ని కూడా మనం నివారించవచ్చు పేషెంట్స్ కనుక టైంకి రాగలిగితే. సో వివిధ రకమైనటువంటి రక్తనాళాలు అంటే తొడ పై భాగంలో కానీ, తొడలో ఉన్నటువంటి రక్తనాళాలు కానీ, మోకాల కింద ఉన్న రక్తనాళాలు కానీ వేట్లలో కూడా మనం బ్లాక్స్ని క్లియర్ చేసే అవకాశం ఉంటుంది దీంట్లో. ఓకే. అంటే ఇంకా ఎలాంటి అడ్వాంటేజెస్ ముందు రాబోతున్నారు, అంటే ఎలాంటి అడ్వాన్సెస్ రాబోతున్నాయి అంటారు? సో దీంట్లో ఇప్పుడు ఇంకా అప్రూవ్ ట్రీట్మెంట్స్ కొన్ని ఇప్పుడున్న మనం డిస్కస్ చేసినది కాకుండా ఇప్పుడు ఒబేసిటీ అంటే ఊబకాయం ఉన్నటువంటి పేషెంట్స్కి జీర్ణకోశంకి సంబంధించినటువంటి రక్తనాళం అవుతుందో దాన్ని బ్లాక్ చేయడం ద్వారా కొన్ని కేసెస్లో ఊబకాయం అంటే ఒబేసిటీ తగ్గిన సందర్భాలు చూస్తున్నాం. దాన్ని ఏమంటారంటే గ్యాస్ట్రిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటాం. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎస్పెషల్లీ వెస్ట్రన్ వాళ్ళు చాలామంది చేస్తున్నారు విత్ గుడ్ రిజల్ట్స్. అదేంటంటే జెనికులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటే మోకాలు నొప్పి, ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్కి ఎవరైతే అంటే మిడిల్ స్టేజ్ అంటే కంప్లీట్ ఎండ్ స్టేజ్ కాకుండా మిడిల్ స్టేజ్ ఉన్న పేషెంట్స్కి ఆ రక్తనాళాలను బ్లాక్ చేయగలిగితే
మనకు ఆ జాయింట్కి వెళ్ళే రక్తనాళాలను బ్లాక్ చేయగలిగితే ఆ సిమ్టమ్ రిలీఫ్ అనేది సిగ్నిఫికెంట్గా ఉంటుంది. సో ఇది కూడా ఒక ఎంబోలైజేషన్ చికిత్సా విధానం. సో ఇవి చాలా కామన్ ప్రాబ్లమ్స్. దానికి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది మనకు ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తుంది అనమాట అండి. అంటే యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ అంటే ఎంబోలైజేషన్ అనేది ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో చాలా కామన్గా వినపడే వర్డ్ అండి. అంటే అసలు ఎగ్జాక్ట్గా ఎంబోలైజేషన్ అంటే ఏంటి? ఎంబోలైజేషన్ అంటే సింపుల్ టర్మినాలజీ తెలుగులో చెప్పాలంటే రక్తనాళాన్ని క్లోజ్ చేయడం. ఓకే. సో బ్లాక్స్ ఉన్నప్పుడు రక్తనాళాన్ని ఓపెన్ చేస్తాం. సో అదే బ్లీడింగ్ ఎక్కువైతున్నప్పుడు, రక్తనాళం ఉబ్బినప్పుడు, రక్తనాళం వీక్గా ఉన్నప్పుడు, రక్తనాళంలో హోల్ ఉన్నప్పుడు, సో ఈ కండిషన్స్ అన్నిట్లలో రక్తనాళాన్ని మనం క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో క్లోజ్ చేయాలంటే వెనకటి విధానంలో అంటే కన్వెన్షనల్గా ఏంటి, మీరు పొట్ట కోసి లేదంటే ఆ పర్టికులర్ అవయవాన్ని కోసి ఆ రక్తనాళాన్ని దారంతో లైగేట్ చేసేవాళ్ళు సర్జరీలో అయితే. సో ఇప్పుడు అదే పద్ధతి, అదే క్లోజ్ చేయాల్సినటువంటి పద్ధతి ఏతుందో దాన్ని మనము ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ఒక చిన్న ట్యూబ్ తీసుకెళ్తామండి, కాలు లేదా చేయి ద్వారా తీసుకెళ్ళి ఎక్కడికైతే మనము వెళ్ళాలో అక్కడికి వెళ్ళిన తర్వాత పార్టికల్ లేదంటే కాయిల్ పెట్టి ఆ పర్టికులర్ ఓన్లీ ఆ రక్తనాళాలను మాత్రం బ్లాక్ చేస్తాం. మిగతా చుట్టూటువంటి నార్మల్ రక్త ప్రసరణ ఇబ్బంది కాకుండా మన టార్గెట్ ఏరియాలో మాత్రమే సెలెక్టివ్ ఎంబోలైజేషన్ అంటాం దీన్ని. సో దీని ద్వారా ఏంటంటే రక్త ప్రసరణ అనేది ఆ పర్టికులర్ మనం అనుకున్నటువంటి ప్లేస్కి మాత్రమే తగ్గి నార్మల్ రక్త ప్రసరణ అనేది మెయింటైన్ అవుతుంది. సో దీన్ని ఎంబోలైజేషన్ ప్రక్రియ అంటాం. మీకు ఒక డౌట్ రావచ్చు, మామూలుగా అందరూ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, ఇప్పుడు గర్భాశయం అయితే కాలు నుంచి ఎందుకు వెళ్తారు, లేదంటే బ్రెయిన్లో ఎంబోలైజేషన్ చేస్తుంటే కాలు నుంచి ఎలా వెళ్తారు? సో మనకేంటంటే మన రక్తనాళాలు అన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయండి. ఇప్పుడు మనకు అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లయితే ఉంటుందో బాడీలో కూడా వెరీ వెల్ డెవలప్డ్ కనెక్టివిటీ ఉంటుంది అన్ని రక్తనాళాలకి. సో మనం చేయి నుంచి కానీ కాలు నుంచి కానీ వెళ్ళి బాడీలో ఎక్కడి అవయవానికైనా, బ్రెయిన్కైనా రీచ్ కావచ్చు, హార్ట్కి రీచ్ కావచ్చు, లివర్కి రీచ్ కావచ్చు, చిన్న పేకిల రక్తనాళానికి రీచ్ కావచ్చు. దాని ఉన్నటువంటి ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనండి డాక్టర్ సురేష్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. సమస్యల నిర్ధారణకి ఆ సమస్య ఎక్కడుంది ఎలా ఉందో తెలుసుకోవడానికి రేడియాలజీ అయితే ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ఆ సమస్యకి పరిష్కారం కూడా చూపించేదే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అని. అయితే మెదడు నుంచి కాలు వరకు అనేక రకాల సమస్యలకు ఆ బ్లడ్ వెసల్స్ క్లోజ్ అయినా, బ్లాకేజెస్ ఉన్నా ఓపెన్ చేయడానికి, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఆ రక్తనాళాన్ని మూసివేయడానికి ఎంబోలైజేషన్ పద్ధతులు, ఇలాగా బ్రెయిన్ కానీ, లివర్ కానీ, లేకపోతే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కానీ, కాళ్ళల్లో వెరికోజ్ వెయిన్స్ కానీ, ఇలాగా అనేక రకాల సమస్యలకు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ తోటి టేక్ కేర్గా, మోస్ట్లీ డే కేర్గానే పరిష్కారం లభిస్తుందని అపోలో హాస్పిటల్స్ డాక్టర్ సురేష్ గిర్గాని తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.